ఈరోజు చూపించబోయే రెసిపీ ఏంటంటే ఎగ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోలో చూద్దాం. ముందుగా బాండీ తీసుకుని బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. ఇప్పుడు బౌల్ తీసుకొని బౌల్లో 2 ఎగ్స్ పగలు కొట్టుకొని ఇలా బీటర్తో బీట్ చేసుకోండి. ఇప్పుడు బీట్ చేసుకున్న ఎగ్స్ని ముందుగా బాండీ పెట్టుకుని ఆయిల్లో హీట్ చేసుకున్నాం కదా, ఆ ఆయిల్లో ఈ ఎగ్ బీటర్ని వేసేసుకోండి. ఇప్పుడు కొంచెం సాల్ట్, అలానే కొద్దిగా పెప్పర్ పౌడర్, మిరియాల పౌడర్ ఇలా వేసుకుని ఎగ్ని పీసెస్గా కట్ చేస్తూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకోండి. ఎగ్ రైస్ కదా, ఎగ్ ఇలా పెద్దగా పీసెస్గా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఆయిల్లో ఫ్రై చేసిన వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో సరికొత్త వీడియోస్ మీరు చూడాలనుకుంటే మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. కింద రెడ్ కలర్ ఆప్షన్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇలా పక్క తీసేసుకొని బాండీలో కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర ఆయిల్లో ఫ్రై చేయాలి చిటపటలాడేంత వరకు. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు ఆకులు, పచ్చిమిర్చి వీటన్నిటిని కలిపి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఆనియన్ ముక్కల్లో చిటికెడు పసుపు, ఈ రెసిపీ వేడివేడిగా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా ఇష్టంగా తింటారు. పుల్లగా కారంగా విత్ ఎగ్తో బాగుంటుంది. రైస్తో టమాటో పీసెస్ చిన్నగా తరిగిపెట్టుకుని టమాటో ముక్కలు, అండ్ ఇప్పుడు రుచికి సరిపడేంత ఉప్పు చూసుకుని వేసుకోండి. ముందు ఎగ్లో కూడా కొంచెం వేసాను, అలానే ఇప్పుడు రైస్లో కలవాలి కాబట్టి కొంచెం వేసుకోండి సాల్ట్. అండ్ కొత్తిమీర ఆకులు, పుదీనా ఆకులు జస్ట్ ఇలా 1 minute ఫ్రై చేసుకుని ఆయిల్లో. ఇప్పుడు ఏం చేయాలంటే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఎగ్, ఈ ఎగ్ని కూడా వీటిలో వేసేసుకోవాలి. అండ్ స్పైసీ కావాలనుకుంటే మిరియాల పౌడర్ ఎక్కువ వేసుకోవచ్చు, అలానే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. స్పైసీ బట్టి మీరు వేసుకోండి. నాకైతే స్పైసీ ఎక్కువ కావాలని పచ్చిమిర్చి అండ్ మిరియాల పౌడర్ ఎక్కువ వేసుకున్నా. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్, ఇలా రైస్ వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుంటామే. ఫాస్ట్గా కుక్ అవ్వాలన్నా బాగుంటుంది ఈ రెసిపీ, కుక్ చేసేయచ్చు. అండ్ వేడివేడిగా తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఎగ్తో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అండ్ టమాటో వేసాం కదా, బాగుంటుంది. ఇలా ఎగ్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఫైనల్లీ అన్నీ వేసేసినట్టు ఒకటి మిగిలింది, లెమన్ జ్యూస్. ఇలా 1/2 tablespoon లెమన్ జ్యూస్ వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. అంతే, ఎగ్ రైస్ ఇస్ రెడీ. ఎవరైనా డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ఈ ఎగ్ రైస్ అనేది ట్రై చేసి చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.